వచ్చినట్లు చేసి అసలు వీళ్ళని ఇవ్వమన్నోడు ఇస్తామని చెప్పమన్నోడు ఎవడు ఇచ్చినట్లే ఇచ్చి ఆశ చెప్పి కింద పడేయమని ఎవరు అడగలే అయ్యా ఇది ఇస్తామని మేము ఉన్నది 60%, 42 ఇస్తా అని చెప్పినాం. మరి చెప్పింది ఇచ్చే బాధ్యత మీది. మా వాళ్ళు ఆతృతతో తొందరగా వస్తుందని చెప్పి రకరకాలుగా పద్ధతులు చెప్పొచ్చు, కానీ మీ బాధ్యత ప్రభుత్వం ఏంది? అరే నేను చట్టబద్ధత కల్పించి ఇస్తా అని చెప్పినా మరి చట్టబద్ధతతోనే ఇవాళ రేపు కోర్టులో పోయి కొట్టేసిరంటే మా ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేయాలి. అసలు కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, చావ పిల్లలు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, మన పిల్లలను ఆ విదేశాలకు పంపుతున్నారు, ఎన్నో చెప్పింది. సరే అవన్నీ పక్కకు పెడతారు. 2 పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం. 2 పిల్లల్లో విద్యా ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాడు పైకి వస్తాడు. ఉద్యోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా బాగుపడతాడు. రాజకీయంగా గౌరవం. ఈ మూడు కూడా పట్టించుకోలేదు. 2 పక్కకు పడేసిండ్రు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇది ఒక్కటి ఇస్తామన్నారు. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది చూడండి. మనల్ని దిక్కులం చేయడానికి, చెవిలో పువ్వు పెట్టడానికి, మమ్మల్ని నమ్మబలకడానికి. అరే సుప్రీంకోర్టు కాడ పోయి ఫోటోలు దిగి ఆ బొమ్మ వచ్చేటట్లు సుప్రీంకోర్టు మొత్తం కనిపించేటట్టు మళ్ళీ ఏడాది చెట్ల కింద దిగితే అరే వీళ్ళు ఏడ దిగిన అనుకుంటున్నారని చెప్పి మోసం చేస్తున్నారు అని మా నాయకులు కూడా ఇవ్వమన్నారు. కానీ అల్టిమేట్గా మాకు అమలు కావాలని చెప్పిన అందరు కూడా, అన్ని సంఘాలు కూడా. కానీ ఇలా పోయింది. ఇవాళ మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీది బాధ్యత. ఇవాళ కోర్టులో పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సుప్రీంకోర్టుకు పోతారా? లేదు ఢిల్లీలో మకా వేసి ఇక మేము హైదరాబాద్ రాము, ఇది సాధించుకొని వస్తాం, జయలలిత మాదిరిగా సాధించుకొనే తెలంగాణ అడుగు పెడతామని చెప్పి అడుగు పెడతారా? లేదు అఖిలపక్షాన్ని మొత్తం తీసుకుపోయి అక్కడ కూర్చుంటారా? లేదు అన్ని సంఘాలను తీసుకుపోయి అందరు రాండి అని చెప్పి తీసుకుపోయి అందరం కూర్చున్నాం, అక్కడనే ఢిల్లీలో కూర్చున్నాం. అడ్వకేట్ జేఎస్ రాండి, డాక్టర్లు రాండి, యూత్ రాండి, అన్ని కుల సంఘాలు రాండి, ప్రతి ఒక్కరు రాండి, ఇంకా ఢిల్లీలో పోయి కూర్చుందాం, ఆడనే వంటలు వండుకొని తిందాం, అటో ఇటో తేల్చుకుందాం అని చెప్పి అందరు తీసుకెళ్తారా? సంఘాలను తీసుకెళ్తారా? లేదు అన్ని రాజకీయ పార్టీలు తీసుకెళ్తారా? లేకపోతే ఎవరు అవసరం లేదు క్యాబినెట్ ఎమ్మెల్యేలు మేము పోయి కూర్చొని తెస్తామని చెప్పి మీరు పోయి కూర్చుంటారా? తెలియదు. మీరు ఇట్లా ఈ ప్రక్రియ చేయకుండా ఉట్టిగా ఇంకొక డ్రామా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించండి. బంధువు ఎట్లుంటుందో చూపెడతామన్నారు. అంటే 14 నాడు పొద్దున వచ్చి 14-15 సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, గౌడ సంఘం, యాదవ సంఘం, కుటుంబ సంఘం, ముజరాజ్ సంఘం, అనేక సంఘాలు వచ్చి అన్నా పిలిపి మేము చూసుకుంటాం అంటున్నాం. ఈ విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని మనం చక్కగా మనకి ఎవరికి స్వార్థ ప్రయోజనాలు వద్దు, బీసీల కోసం మనం త్యాగం చేశాం. ఇంకా దీనికి ఒక రూపం ఇవ్వాలి. మన సోదరులు చెప్తుంటారు మస్జిద్ తయారు చేసారు, సిమెంటు, ఇసుక అన్నీ వచ్చినాయి, బిల్డింగ్ కట్టాలి. ఈ ఉద్యమానికి ఒక స్వరూపం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. కాబట్టి దీనికి మనం అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమం లోకల్ బాడీ మీద ఉన్నది. ఇది రూపాంతరం చెంది చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు ఎక్కడో దేశంలో ఒక రాష్ట్రంలో చేస్తే తప్పనిసరి దాని ప్రభావం దేశం మీద పడుతుంది, తప్పనిసరి సాధిస్తాం. ఇప్పుడు అట్లా రన్నింగ్ ఇవ్వవలసినటువంటి బాధ్యత విద్యులు, మేధావులు, ఉద్యమకారులైన మన అందరి మీద ఉంది. ఈ కులాలలో ఉట్టి ఈ కులాలలో పోరాటం నాకేం అవసరం లేదు. ఉద్యమం 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. బ్యాంక్ ఆఫీసర్ ఉన్నా, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ ఇంటర్వ్యూకి పోయినా, అప్పుడే ఎప్పుడో కలెక్టర్ అయిపోతుంది. అవన్నీ వదులుకున్నా. జడ్జిగా పోతే హైకోర్టు జడ్జి అవుతుంది, జూనియర్ సంస్థ జడ్జి అయితే. కానీ ఈ జాతికి ఏదో చేయాలనే తపనతో హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, లోకల్ వార్డ్ రిజర్వేషన్లు పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని అనేకమైన పోరాటాలు చేశాం. అంటే ఇప్పుడు జర పీస్ఫుల్గా చేస్తున్నాం. 1978 మీరు పేపర్లు చూడండి, ఆల్ ఇండియాలో ఫ్రంట్ల సెప్టెంబర్ 27 నాడు 2000 మంది యూనివర్సిటీ విద్యార్థులను తీసుకొని బస్సులు హైజాక్ చేసి కలెక్టర్ అసెంబ్లీ గేట్ కాడ దిగి రాళ్ళు బ్యాగ్లలో పోసుకుపోయి అసెంబ్లీ తుక్కుగా వాళ్ళ వచ్చాం.
అదేవిధంగా 79 సెప్టెంబర్ 4 నాడు అనేక విద్యార్థి సంఘాలు పీడిఎస్, రాడికల్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ చేసి దానికి నేను చైర్మన్ ఉండి 4000 మందితోటి సెక్రటరియట్ ముట్టడించాడు. గేట్ దగ్గర పోయినాక ఫైరింగ్, బాష్పవాయు ప్రయోగం, వాటర్ క్యాన్లతో చిత్తుగా పెద్ద రణరంగంగా మారిపోయింది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఇట్లా అంచెలుగా అనేక మిలిటెంట్ ఉద్యమాలు, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, ఇప్పుడు అట్లాంటి ఉద్యమాలు చేయమని కాదు నేను చెప్పేది. గతం లోపల ఎట్లా చేసినామని చెప్తే మీరు స్ఫూర్తి పొందాలని. ఇప్పుడు డెమోక్రటిక్గా చేద్దాం. ఎదుటి వాళ్ళకు అధికారానికి అప్పగించేది మనమే, ఆ తర్వాత వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేది మనమే, ఆ తర్వాత మా పని కాలేదని రోడ్డు ఎక్కేది మనమే. అధికారం కట్టబెడుతున్నది మనమే, వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిల్చొని మా బాధలు ఇవన్నీ చెప్పుకుంటున్నది మనమే, ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని గగ్గోలు పెట్టేది మనమే. కాబట్టి వీటిలో మన ప్రమేయం, మన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఎక్కడి వాళ్ళమక్కడ బీసీ సమాజాన్ని ఒక శక్తిగా మరల్చి మన దయనీయ స్థితిలో మన పాత్ర ఉన్నదనేటువంటి విషయం కూడా విడమర్చి చెప్పి, ఈ కులాల వాళ్ళు ఇవాళ 75-80 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిస్థితులు కనుక అర్థం చేసుకుంటే ఈ 75-80 సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కొనసాగింపు కోసమే కుట్రలు చేసింది తప్ప ఆర్తనాదం చేస్తున్నటువంటి మన వైపు మనసు పెట్టి విని మన సమస్యల్లోని ఆ ఆర్ద్రతను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి ఆర్డర్తో పాటు అసలు ఈ ఆర్డర్ కన్నా భిన్నంగా ఈరోజు నా డిమాండ్ అయితే, ఈ దేశంలో మొదటి డిమాండ్ మేమెంతో మాకు కడతానేటువంటి హక్కు. అన్నిటికన్నా ముఖ్యమైనది 75 సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా వాటాను మీరు దక్కించుకుంటున్నారు. కాబట్టి ఒక 75 సంవత్సరాలు ఆ వాటాను కూడా ముదర రాబట్టవలసినటువంటి డిమాండ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం ఏదో ఈ 42% రిజర్వేషన్లు మనం డిమాండ్ చేసినట్టు మనం చేసినటువంటి డిమాండ్ కాదు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో పరిపాలనను అనేక దశాబ్దాల పాటు కొనసాగించినటువంటి పార్టీ, చట్టాల గురించి, రాజ్యాంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ, తెలిసి కావాలని బీసీ ఓట్ల ద్వారా రాజ్యాధికారానికి వచ్చి మోసం చేసి ఏదో రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కుట్ర ఎన్నికల ముందే ప్రీప్లాంట్ గా చేసుకొని దానిలోని భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి సమయం అవసరమైంది. ఈ దేశంలో మనం 4 సందర్భాలను చూసినాం. దేశ స్వాతంత్ర పోరాటం పూజ్య బాపూజీ గారి నేతృత్వంలో సఫలీకృతం కావడానికి ఈ దేశం స్పందించినటువంటి తీరును చూసినాం. తమిళనాడు స్థానిక ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర విద్యా ఉపాధి విషయంలో రిజర్వేషన్లు సంపాదించుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చారిత్రక పోరాటం, వాళ్ళు సిద్ధమైనటువంటి త్యాగం, వాళ్ళు దేశానికి ఇచ్చినటువంటి అల్టిమేటం. ఒకానొక సందర్భంలో మీరు కనుక న్యాయసమ్మతమైనటువంటి మా హక్కుల కోసం, మా వాటా కోసం సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే మేము దేశం కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తే పాలక వ్యవస్థ ఆ రోజు తలవంచినటువంటి తీరు కూడా మనకు ఆదర్శం. నిన్నగాక మొన్న మరి చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ గారితో పాటు యావత్ తెలంగాణ సమాజం స్పందించినటువంటి తీరు కూడా మనం అందరం చూసినాం. కాబట్టి వీటితో పాటు ఈ రోజు మనతో భాగస్వామి ఈ వేదికను పంచుకుంటున్నటువంటి కృష్ణయ్య గారు బీసీ విద్యార్థుల కోసం, విద్యార్థి లోకం కోసం, వారికి న్యాయం జరగడం కోసం, వారి వాటా కోసం, ఆ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం చేసినటువంటి అనేక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాల ఫలితంగా లాభాలు, వాటాలు దక్కినటువంటి సందర్భాలు కూడా మన ముందున్నాయి. కాబట్టి ఇవాళ పోరాటానికి ఈ దేశంలో ఆత్మగౌరవానికి ప్రతిరూపం తెలంగాణ, ఈ దేశంలో త్యాగానికి మరో పేరు తెలంగాణ, ఈ దేశంలో అన్యాయం జరిగితే సహించక, అవమానం జరిగితే ఎదిరించి అనుకున్నటువంటి ఆత్మగౌరవ భావన ఎగరవేసినటువంటి స్థానం తెలంగాణ సొంతం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా
న్యాయం జరగాలి అని అంటే ఈ దేశం బీసీల దేశంగా రూపాంతరం చెందాలి అని అంటే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మనమందరం కూడా సమిష్టిగా ఒక శక్తిగా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ప్రతిధ్వనించి ప్రతిఘటించి న్యాయం జరిగేంత వరకు పోరాటానికి